వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం. ఏప్రిల్ 22 చివరి తేదీ. ఉపాధ్యాయుల బ్యాలెట్లు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? 80% ఇంకా బ్యాలెన్స్. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం. ఓటు ఉన్న నియోజకవర్గ ఆర్ఓకి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా తిరస్కరిస్తున్న వైనం. ఫామ్ 12 ఎవరికి ఇవ్వాలో తెలియక ఉద్యోగుల్లో అయోమయం. ఈ నెల 22తో ముగియనున్న గడువు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై గురుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు ప్రభుత్వానికి కొమ్ము కాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం సమర్పించే దరఖాస్తుల విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఉద్యోగులను కార్యాలయాలు చుట్టూ తిప్పితే వారే పోస్టల్ ఓట్లు వేయటం మానుకుంటారో అనే ఉద్దేశమో ఏమో ఉపాధ్యాయుల నుంచి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు తీసుకోవటం లేదు. ఈ నెల 22 లోపు వాటిని సమర్పించాల్సి ఉండగా దాదాపు 80% ఉద్యోగులు ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ విధులకు 3,30,000 మంది అధికారుల్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వానికి కొమ్ము కాసే కొందరు అధికారులు సృష్టిస్తున్న సమస్యలతో ఉద్యోగులు విసిగిపోతున్నారు. కొందరు ఉన్నత స్థాయి అధికారుల నుంచి వచ్చిన డైరెక్షన్లోనే ఇది జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్కు ముందు రిటర్నింగ్ అధికారులను ప్రభుత్వం భారీగా మార్చింది. చాలా చోట్ల ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వారిని నియమించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ అధికారులు చేస్తున్న పనులు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. రాష్ట్రంలో ఒక పక్క నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇంతవరకు ఉద్యోగుల పోస్టుల బ్యాలెట్లకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు క్షేత్రస్థాయికి చేరలేదు. ఎన్నికల కమిషన్ సైతం వీటిపై దృష్టి సారించకపోవడంతో క్షేత్రస్థాయిలో కొందరు అధికారులకు ఆడింది ఆట పాడింది పాటగా పరిస్థితి తయారైంది. అయితే వీటిని ఎక్కడ ఇవ్వాలి? రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర ఉద్యోగులకు పీఓ, ఏపీఓ, ఓపీఓలుగా డ్యూటీలు వేశారు. పీఓ, ఏపీఓలకు శిక్షణా సమయంలో పోస్టల్ బ్యాలెట్లను ఇచ్చి వివరాలు నింపిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో ఓపీఓలుగా ఎక్కువ మందిని నియమిస్తారు. వీరిలో చాలామంది ఒక చోట పనిచేస్తుంటే వారికి మరొక చోట ఓటు హక్కు ఉంది. ఇలాంటి వారిని ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 సమర్పించాలంటూ విధులు కేటాయించిన అధికారులు సూచించారు. ఈ మేరకు వారికి ఫామ్ 12 సైతం ఇచ్చారు. వీటిని తీసుకొని సంబంధిత ఆర్ఓ వద్దకు వెళ్తే వారు తీసుకోవటం లేదు. ఫామ్ 12 ఎక్కడ ఇచ్చారో అక్కడే ఇవ్వాలని తిప్పి పంపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు నియోజకవర్గ కేంద్రంలోని ఆర్ఓ వద్దకు వెళ్ళి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పనిచేసే మండలం లేదా ఓటు హక్కు ఉన్న మండలంలో ఫామ్ 12 సమర్పించే అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నా దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇంతవరకు చాలా చోట్ల స్పష్టత లేదు. ఫామ్ 12ను ఈ నెల 22 లోపు సమర్పించాల్సి ఉంది. ఈ లోపు ఇవ్వకపోతే ఓటు వినియోగించుకునే పరిస్థితి ఉండదు. కొందరు ఆర్ఓలు కావాలని వీటిని తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.